పెద్ద నోట్లు వచ్చి కొన్ని వారాలైనా కాకముందే అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అసలు నోట్లకు దీటుగా నకిలీలు తయారు చేసి సవాలు విసురుతున్నారు. లక్షల రూపాయలు ముద్రించి అమాయకులను మోసం చేస్తున్నారు. మరికొందరు తమ నల్లధనాన్ని తెల్లగా మార్చేందుకు భారీ మొత్తాల్లో నోట్ల మార్పిడికి పాల్పడుతున్నారు. తమ వద్ద పోగైన నల్లధనాన్ని మార్చుకునేందుకు బడాబాబులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో పాత నోట్లను వదిలించుకునేందుకు కమిషన్ల ఆశ చూపుతున్నారు. బ్యాంక్, తపాలా శాఖల మేనేజర్లు, సిబ్బందికి కమిషన్లు ఎరగా వేసి పాత 500, 1000 నోట్లను తెల్లధనంగా మార్చుకుంటున్నారు. ఇంకొందరు కేటుగాళ్లు మరో అడుగు ముందుకేసి ఏకంగా 2000 రూపాయల నకిలీ నోట్లను ముద్రించి మార్కెట్లోకి తెస్తున్నారు. చెలామణీ చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో 9 లక్షల విలువైన కొత్త 2000 రూపాయల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ మొత్తం పట్టుబడింది. నెల్లూరుకు చెందిన షానవాజ్, అశోక్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో నగరానికి చెందిన శ్రీనివాసరెడ్డి, వరకుమార్ ను అరెస్టు చేశారు. ప్రవీణ్ కుమార్, మస్తాన్ పరారీలో ఉన్నారని వెల్లడించారు. పాత పెద్ద నోట్లు మార్చేందుకు వీరంతా అనేక ఎత్తులు వేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఇక్కడ రియో హోటల్కి తీసుకొచ్చేసి రియో హోటల్లో ఉన్నటువంటి మన ప్రవీణ్ మరియు శ్రీనివాసరెడ్డి, వరకుమార్ ద్వారా 23%కి కొత్త కరెన్సీ ఇచ్చేసి పాత కరెన్సీని మార్పిడి చేయడం జరుగుతుందని చెప్పారు. దీన్ని మేము తదుపరి విచారణ కోసం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపించారు. నగదు కొరత పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు కొందరు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. కొత్తగా వచ్చిన 2000 నకిలీ నోట్లు ముద్రించి అమాయకులను మోసం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో దొంగ నోట్లు చెలామణి చేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిది మంచిర్యాల జిల్లా ఒడ్డు సోమనపల్లిగా గుర్తించారు. శివకృష్ణ అనే జిరాక్స్ దుకాణం యజమానితో కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డాడని వివరించారు. నిందితుడి నుంచి 3 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కలర్ జిరాక్స్ చేసి 2000 రూపాయల నోట్లు కలర్ జిరాక్స్ చేసి తన అప్పులు తీర్చుకోవాలన్న ఒక ఆలోచనతో చెన్నూరులో తనకు తెలిసిన కలర్ జిరాక్స్ షాప్ అతను శివకృష్ణ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ కలర్ జిరాక్స్ చేసిన నోట్లు మార్చుకొని చెరసగం తీసుకోవాలన్న ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మొదటగా 3 నోట్లు ప్రింట్ చేసుకున్నారట. ఈలోపు మేము వెహికల్ అంబేద్కర్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు దొరికిపోయాం. కొత్త నోట్ల విషయంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. సందేహం వస్తే సమీప బ్యాంకు శాఖల్లో చూపించి తీసుకోవాలని సూచిస్తున్నారు.